మానవ మనుగడకు ఉపయోగపడే ఆత్మజ్ఞాన బోధనల్లో భాగంగా బాబాజీ గారు మాయ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ అత్యంత భయంకరమైన మాయ అనే శక్తి ఎల్లప్పుడూ మానవాళినంతటినీ ఆవరించబడి ఉంటుంది. ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని దర్శించండి, మానవ సేవయే మాధవ సేవ. ఈ పై రెండు వాక్యాలు కూడా పరమ సత్యమైన విషయాలు అని వేదాంతిక బోధన మనకు తెలియజేస్తోంది. ప్రతి ఒక్కరిలో భగవంతుని దర్శించటం అంటే గౌరవించదగిన మానవాళి యందు భగవంతుని చూడగలగడం అని అర్థం. అనగా హింసవర్జితులు, సదాచార సంపన్నులు, శీలవంతులు, పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించేవారు, శ్రేష్టత్వం కలవారు, గౌరవించదగిన వారు. కనుకనే వీరి యందు భగవంతుడు వసిస్తాడని వేదాంత బోధన చెబుతోంది. కానీ పరమయోగుల హృదయముల యందు భగవంతుడు ఉంటాడని భావిస్తున్న మనకు మాయ ఆవరించబడినప్పుడు సత్యంపై విశ్వాసం లేనివారు మరియు కించపరిచేవారు మన చుట్టూ ఉండి మతమనే ముసుగులో పాపము మరియు పాపరహితమైన విషయాలను సరిగా అర్థం చేసుకొనక అత్యంత దేహాభిమానం గల మూఢులు ప్రమాదకరమైన భావనలను చేస్తూ వేదాంతిక బోధనను ప్రస్తుత కాలంలో తప్పుదారి పట్టిస్తున్నారు. కనుక మనమందరము తెలుసుకొనవలసిన ముఖ్య విషయం ఏమనగా, వేదాంతంలో మంచి అవగాహన కలిగిన వాడు సత్యం గురించిన విషయాన్ని అద్వైత ధోరణిలో భూమిపై పుట్టిన ప్రతివానితో చర్చించడం వలన పరిపక్వత లేని మనస్సు గల ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అంతేగాక వేదాంతాన్ని వంట పట్టించుకుని సద్గురువు ద్వారా తెలుసుకున్న విషయములను అధికారికంగా భూమికతో సత్యాన్ని ధృవీకరించుకున్న మనస్సు కలవారిని కూడా తప్పుదారి పట్టిస్తుంది. పై విషయానికి ఉదాహరణగా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆచరణాత్మక పద్ధతి గురించి రామకృష్ణ పరమహంస గారు ఒక బోధనను తన శిష్యునకు చేశారు. ఆ బోధనను గనుక మనం గమనిస్తే, ఒకసారి శిష్యుడు అద్వైత వేదాంత తత్వానికి ప్రభావితుడై నేనే భగవంతుణ్ణి అని గట్టిగా నమ్ముతూ అందరితో అదే విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ శిష్యుడు వీధిలో నడుస్తూ ఉండగా అతనికి మావటివాడితో కూడిన ఒక ఏనుగు ఎదురు రావడంతో ఆ మావటివాడు అతనితో దారికి అడ్డురాకని గట్టిగా పక్కకు వెళ్ళమని చెబుతూ ఒక హెచ్చరిక చేశాడు. కానీ ఆ శిష్యుడు మావడివాని మాటలు పట్టించుకొనక అలాగే నేను దేవుణ్ణి అంటూ అక్కడే నిలబడ్డాడు. కానీ ఏనుగు మాత్రము తనకు అడ్డం వచ్చిన వాడిని గట్టిగా తొండంతో తోసివేసింది. వెంటనే ఆ శిష్యుడు నేరుగా తన గురువు గారైన పరమహంస గారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటనంతా యథాతథంగా మొరపెట్టుకోగా, అది విన్న అత్యున్నత సర్వలోక జ్ఞానాన్ని కలిగిన తెలివైన వ్యక్తి పరమహంస గారు కావడం మూలంగా శిష్యుడు చెప్పినదంతా తనకు చిన్నపిల్లల ఆటలా అనిపించినప్పటికీ తత్వశాస్త్రాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలోని మానవాళి బాల్యావస్థను దాటలేదని గ్రహించిన సద్గురువు కనుక శిష్యుడి యొక్క మిడిమిడి జ్ఞానాన్ని గుర్తించిన వాడై అతనిపై ఆగ్రహించక, అతని మనసును నొప్పించక, తనదైన శైలిలో శిష్యునిలో నాటుకొని పోయిన విషపు కలుపును క్రింది విధంగా పెక్కలించడం జరిగింది. పరమహంస గారు శిష్యుని సమాధానపరుస్తూ అతనితో, సరే, నీవు చెప్పినట్లు నీవు దేవుడివే. అందరిలో దేవుడు ఉన్నాడు అంటే ఆ ఏనుగులోనూ మావటివాడిలోనూ కూడా దేవుడు ఉన్నట్లే కదా. ఏనుగుతో కూడిన మావటివాడు ఒక నిర్దిష్టమైన దారిలో వెళ్ళడానికి నిన్ను వారికి దారిని ఇస్తూ పక్కకు తొలగని మాత్రమే నీకు చెప్పాడు. కానీ నువ్వు ఇద్దరు దేవుళ్లను పారద్రోలాలని అనుకున్నావు. అంటే కేవలం నీవు నేను, అహం అనే భ్రమలో ఉండి అసలైన సత్యాన్ని గ్రహించలేకపోయావు అని చెప్తూ శిష్యుడు చేసిన తప్పును వివరిస్తూ, నేను దేవుణ్ణి అనే అంశంతో మాత్రమే తనలో తాను అనుకుంటూ ప్రపంచంలోని ఆచరణాత్మక వాస్తవికతను మర్చిపోవడమే కాక, దైవత్వాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మరింత జాగరూకతతో బాధ్యతాయుతంగా ప్రపంచమందు వ్యవహరించాలి అనే విషయాన్ని గ్రహించలేకపోవడమే అతని దుఃఖానికి కారణమైంది అని తెలియజేశారు. పై సంఘటన ద్వారా పరమహంస గారు మానవాళికి అందరికీ తెలియజేసిన జ్ఞానబోధ ఏమనగా,
నేను దేవుడను అని అర్థం చేసుకున్నప్పుడు ప్రకృతి నియమములను మరియు ఇతరుల శ్రేయస్సును నిర్లక్ష్యం చేయకూడదు. 2. ఎప్పుడైతే మీలోనూ ఎదుటివారిలోనూ దైవత్వాన్ని గుర్తించగల స్థాయికి మీరు ఎదుగుతారో ఆ సమయమున మీకు మరింత బాధ్యత పెరుగుతుందని గమనించాలి.